హాయ్ అండి. ఈరోజు ఒక పేదవారైన భార్యాభర్తలు కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక పూరి గుడిసెలో ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. ఏ పూటకు ఆ పూట చేసుకొని డబ్బులు తెచ్చుకొని తింటూ ఉంటారు. అయితే భర్తకి ఒక పని దొరకదు ఆ రోజు. భార్య కూడా ఆ ఇంట్లో పని చేసిద్ది కానీ డబ్బులు రావు. భార్య ఇంటికి వచ్చి తన భర్త పని నుంచి వచ్చేసరికి ఏదో ఒకటి పెట్టాలి అని ఇల్లంతా దోలైతే కొంచెం జొన్న పిండి దొరికిద్ది. 2 రొట్టెలు చేసిద్ది. ఆ 2 రొట్టెలని అనుకుంటుంది, ఈ 2 చెరొకటి తింటే ఎవరు కడుపు నిండదు, ఈ 2 నా భర్తకి పెడితే మళ్ళీ తెల్లారి మళ్ళీ శక్తి వచ్చిద్ది, తెల్లారి పనికి వెళ్తాడు, ఈ 2 నా భర్తకే పెట్టాలని. భర్త రంగానే ఏమండి ఈ రోజంతా నాకు అజీర్తి చేసింది, ఆకలి లేదు, ఈ 2 రొట్టెలు మీరే తినండి అని అంటది భార్య. భార్య మనసు తెలుసుకున్న ఆ భర్త అంటాడు, నాకు కూడా ఈరోజు అజీర్తిగానే ఉంది, పొద్దున్న నుంచి ఆకలే లేదు, ఈ 2 రొట్టెలు వేస్ట్ అయిపోతే చెరొక రొట్టె తిందాం రమ్మని ఒకటి భార్యకి తినిపించి ఒకటి తను తింటాడు. ఎంత లగ్జరీగా బతికాము అన్నది కాదండి, ఎంత ప్రేమగా భార్యాభర్తలు బతికారు అన్నదే జీవితం.